లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కుటుంబం కలిసివేసేలా ఉంది. గ్రామస్తులందరూ కలిసి వచ్చారు. ఇక్కడ సమాధి దగ్గర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి. ఆమె సంబంధించినటువంటి లేదు అనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అమ్మ ఏంటి అసలు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ఎవరు కుటుంబ సభ్యులకు సంబంధించి గ్రామస్తులు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెంట్, 2 ప్రాణాలు తీసిన కంపల్సరీ చీర తీసుకొని దండం పెడతా ప్రభుత్వంగా చెప్తున్నా. చీర తీసుకొని అని ఉరిశిక్ష తల్లికి ఆనికి ఇద్దరికి ఉరిశిక్ష పడాలి. పడితేనే మంచిది, లేకపోతే పడపోతే పోరాటం దాయిస్తాం. పోరాటం దాయించి నిరాదీక్ష చేస్తాం. కథలు వేరైతాయి. దయచేసానికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నా. దండం పెడతాం మీ ప్రభుత్వం కోరుకుంటున్నా. ఆ చీర వేసుకొని అని ఊరు తల్లికి కొడుకుకి ఇద్దరు పడాలి. ఇది 2 ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు పోయినాయి. సో చాలా రోధిస్తూ ఆయన ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ప్రాణాలు గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను చూసిన తర్వాతనైనా ఆయనకు మనసు ఎలా వచ్చింది. ఆ అబ్బాయి తల్లిని ఆయన్ని ఇద్దరిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏంది, ఎవరు చంపేసిందంటూ? నా మనవరాలు చంపేసి నా బిడ్డని, నా చిన్న బిడ్డని కొరటోళ్ళు అల్లవే గుట్టోళ్ళు 3 కొడుకులు. తల్లి సాయంత్రం వచ్చి ఫోన్లు చేసుకొని వీళ్ళు మా బిడ్డ అల్లుడు మీరవన్నారు. మేము ఫోన్ చేసి కొడుక అమ్మనా దా అంటే సైకిల్తో చెప్పి తలుపు తీసి చంపాడు. అవన పెట్టి దెంక పేరు ప్రాంతం అంటే వీళ్ళందరూ ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ సోదరి లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపించిన తర్వాత ఆయన కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. దానిలో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం మనము. ఇక్కడ ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, విషన్న వదనంతో కూడుకుపోయినటువంటి పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉన్నది. దీన్ని సంబంధించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతిని ఇంత దారుణంగా హతమారుస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అనేటువంటి కోణంలోనే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా చాలా విషయంగా వదనం ఎవరిని కదిలించినా ఒకటే చూస్తున్నారు, ఒకటే చెప్తున్నారు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది, ఏమైందమ్మా దీనికి సంబంధించి? తెలియదు, నా కొడుకు చచ్చిపోయింది, వాడికి చచ్చిన నాకేం చెప్తాను కోరుకోలేదు. ఎవరిని కదిలించేటువంటి పరిస్థితి లేదు. ఆమె ఒకటే 3 కొడుకులని తల్లిని మొత్తం చంపేసి నా మనవరాలు బండ కాడ పెట్టాలి. అట్టయితే ఒప్పుకుంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం. ఆ టౌన్ కానీ జీతాలు పోవటం అన్నిటిని తిరుగుతాం. ఇక మా పాలు పోయిన కురాతే ఉన్నతాధికారులను సైతం సంప్రదిస్తాం, పోలీస్ అధికారులను సంప్రదిస్తాం. ఖచ్చితంగా అతన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు, చంపిన వాళ్ళని మళ్ళీ చంపాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మొత్తం మీద వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంటే ఇదా తల్లిని వాళ్ళ కూతుర్ని ఇట్లా చంపిన ఎంత దారుణము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. విషన్న వదనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అన్న ఇక్కడేనా మీది, ఈ ఊరేనా? ఏం జరిగింది అసలు? చాలా చలాకీగా లంజోడుకు ప్రేమించుకున్నారు. ఫస్ట్ ప్రేమించినానే ఈ పుల్ల ఎప్పుడు వాళ్ళు అదనే ప్రెగ్నెంట్ ఉంటే సర్కారు దవాఖానకి చూసిండు, ప్రేమలో పడ్డాడు. ఈ పిల్లని నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఈ పిల్ల ఒప్పుకోకుంటే అది లేకపోతే నేను బతకనా అని పురుగుల మంది తాగిండు. పురుగుల మంది తాగినాక అక్కడ మంది ఇక్కడ మంది కలిసి తల్లిదండ్రులు కలిసి ఏదో మారతాడు పోని అన్నట్టు పెళ్లి చేసారు. పెళ్లి చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా నమ్మించి చేసి మోజు తిరిగినాక ఇప్పుడు రూమ్లో చంపేసిపోయాడు. ప్రెగ్నెంట్ ఎప్పుడన్నా చెప్పిన ఈ లొల్లి అవుతుంది ఏమవుతుంది? మీకు ఏం లొల్లి లేదు, ఏది లేదు, అందరితో మంచిగా ఉన్నాడు. లొల్లి కాకనే వాళ్ళు నమ్మిండ్రు, నా అల్లుడు నా బిడ్డని నమ్మిండ్రు. వాళ్ళు అంతే. వాళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ అత్తారింటి కాడ వాళ్ళు ఉన్నారు. అక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఒకళ్ళేమో వైజాగ్లో ఉంటారు, ఒకళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు.
వీళ్ళ అత్తమామను వీళ్ళు ఇప్పుడు ఇద్దరి కులాలు ఒకటే అయినాయి, తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారు, ఇక్కడే ఉంటాడు కదా, ఏంది మరి పంచాయతీ ఏంది మరి? ఏమో ఇక పంచాయతీ ఏమో భూమి కొన్నారు, 5 లక్షలు కట్నం పోసారు, బండి కొనిచ్చారు, మళ్ళీ 2 గుంటల భూమి కొన్నారు, మొన్ననే కొన్నారు, అంత 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. అసొంటి వాళ్ళు బతకద్దు, ఇట్లా నమ్మించి మోసం చేసిన లంజడుకు బతకద్దు. అంటే ఆస్తి కొరక లేకుండా ఆయనకి ఏమన్నా ఇతర వివాహేతర సంబంధాలు ఉన్నాయా? ఏంది ఇక తెలియదు ఇక మనకు ఇక ఏమి మరకట్నం తెస్తేనే నీ భార్య పానం తీస్తేనే ఇంట్లో ఉంచుకుంటాం, లేకపోతే నువ్వన్న యావు దాన్నన్న చంపి రమ్మని అన్నదట. అంటే తల్లి ప్రేరేపించింది, వాళ్ళ తల్లి చెప్పిందట వారం రోజుల నుంచి, అంటే గది చంపుతుందా మనల్ని ఎందుకు చంపుతుందా అని ఇలా అనుకున్నారు, చంపుతాను చంపుతారని అనుకున్నారు. ఆయనతో మొన్న రాత్రి ఖచ్చితంగా చంపిండు, ఆడు పోయిండు ఇక అంతే. ఇక వాళ్ళకి ఏమి లొల్లు లేదు, అత్తమామతోడు మా కట్నం గురించి కట్నం తీసుకురమ్మని అన్నదట వాళ్ళమ్మ. ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్. వానికి శిక్ష పడాలి, కంపల్సరీ ఊరి శిక్ష పడాలి. ఈ ఊరు కంటేనే ఎన్ని 19 ఏళ్ళ బుజ్జి మాకన్న మూట పెరిగింది, మాకన్న మూట పుట్టింది, మాకన్న మూట పెరిగింది. మొత్తం మీద తమ కళ్ళ ముందు తిరిగినటువంటి యువతి కానరాని లోకాలకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద చాలా విషాన్న వదనంతో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూడవచ్చు. తల్లిదండ్రులు మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒకసారి చూస్తున్నాము, అందరినీ కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది, అప్పటి వరకు ఊరుకునే లేదు, పై అధికారులను కలిసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడంతా కూడా యువకులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో అయితే ఒకటే చెప్తున్నారు, హత్యకు హత్య, ఇద్దరు చంపినటువంటి పరిస్థితి, దానిలో ఖచ్చితంగా హతమార్చాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది మీకు ఏంటి? ఇక్కడ లోకలే కదా, మీరు ఏం చేస్తున్నారు? మాకు తెలియదు. ఏమవుతుంది మీకు వైష్ణవి? మేము రీల్స్ చూసి వచ్చినాం, ఫ్యాన్స్ మేము. అంటే అంత దారుణంగా ఇప్పుడు ఆమెను ఫాలో అవుతుంటారు కదా, ఎట్లా ఆమె ఎప్పుడైనా ఆమె బాధ చెప్పుకుంది వాళ్ళు? చెప్పుకోండి దానిలో రీల్స్లో అంటే ఆ రీల్స్ అనుకున్నాం కానీ నిజంగా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మిర్యాలగూడ. ఓకే, దగ్గరే. నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? నల్గొండ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది ఆమె యూట్యూబ్ని ఫాలో అవుతుంటాం మేము ఎప్పుడు కూడా, ఈమె ఆ యూట్యూబ్లో చూసిన తర్వాతనే వచ్చినామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక విషన్న వదనమైతే నెలకొంది. దీనిలో ఇప్పటికీ చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా ఈ హత్యకు హత్యే మనకి ఒక చెల్లులాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదలొద్దు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇదేంటి ఇంత దారుణంగా ఇంత ఘాతకానికి పాల్పడతారా అనేటువంటి కోణంలో సైతం వీరు విషణ వదనంలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదంతా ఒకటి కాదు, ఇద్దరు, తల్లి కడుపులో ఉన్నటువంటి పాప సైతం